వసంతపురి గ్రామంలో ఉంటున్న రంగా కోడిపుంజు ఇంట్లో సంక్రాంతి సందడి మొదలైంది. రంగా సత్యవతి కూతుర్లు మీనా రాణిలతో పాటు మీనా భర్త సూర్య, రాణి భర్త చంద్ర కూడా మొదటిసారి సంక్రాంతి పండుగకు అత్తవారింటికి వస్తారు. అక్క చెల్లెళ్ళు ఒకరినొకరు చూసుకోగానే ప్రేమగా పలకరించుకోవటం మొదలు పెడతారు. ఏమే రాణి, బాగున్నావా? ఎన్ని రోజులైందే నిన్ను చూసి. చివరిగా నీ పెళ్ళప్పుడు చూశానంతే. ఇన్ని రోజులు నిన్ను చూడకుండా ఉండటం ఇదే మొదటిసారి అంటుంది మీనా. అవునక్క, చిన్నప్పటి నుండి ఒకరినొకరం విడవకుండా ఉండేవాళ్ళం. నీ పెళ్ళైన తర్వాత కూడా నిన్ను చూడాలనిపించినప్పుడల్లా నాన్నతో పాటు వచ్చి చూసి వచ్చేదాన్ని. కాని ఇప్పుడు అలా కాదు కదక్క, నేనెక్కడికి వెళ్లాలన్నా మా ఆయన్ను ఒప్పించాలి అంటుంది రాణి. మరోవైపు సూర్య, చంద్రాలు కూడా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్ను చూసింది పెళ్ళప్పుడైనా నాకు సొంత తమ్ముళ్లాగా అనిపిస్తున్నావు చంద్ర అంటాడు మీనా భర్త సూర్య. నాకు కూడా అంతే అన్నయ్య, నిన్ను చూస్తుంటే నాకు అన్నదమ్ములు లేని లోటు తీరిపోయిందనుకో అంటాడు చంద్ర. అలా రోజంతా అక్క చెల్లెళ్ళు, తోడల్లుళ్ళు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ గడిపేస్తారు. మరుసటి రోజు సత్య తన ఇద్దరు కూతుళ్లతో మాట్లాడుతూ, ఇప్పుడు చెప్పండి అమ్మాయిలు, సంక్రాంతికి పిండి వంటలు ఏం చేయమంటారు అని అడుగుతుంది సత్యకోడి. నీకెందుకు అమ్మా శ్రమ, నువ్వు పక్కన కూర్చొని విశ్రాంతి తీసుకో, చెల్లికి వాళ్ళ ఆయనకు కావలసినవన్నీ నేను చేసి పెడతాను అంటుంది మీనా. అవునమ్మా, అక్కకు బావగారికి కావలసినవన్నీ నేను చేస్తాను అంటుంది రాణి. కాసేపటి తర్వాత రంగాతో మాట్లాడటానికి ఊరి పెద్ద రాఘవరావు వస్తాడు. రాఘవరావు రంగాతో, చూడు రంగా, సంక్రాంతికి ముందు రోజు కోడి పందాలు పెడదామని అనుకుంటున్నాము. నీకు ఇద్దరు ఆడపిల్లలే కావటంతో ఇన్ని రోజులు కోడి పందాల గురించి మాట్లాడటానికి ఎప్పుడు నీ దగ్గరకు రాలేదు. కానీ ఈసారి మీ ఇంటికి మీ అల్లుళ్ళు వచ్చారు కదా, మీ అల్లుళ్ళిద్దరిలో పందెంలో పాల్గొనటానికి ఎవరికైనా ఆసక్తి ఉంటే రేపే వచ్చి పేరు నమోదు చేసుకోమని చెప్పు అంటాడు రాఘవరావు. ఈ పందాలవి మా అల్లుళ్ళకి ఎందుకండి, ఏదో సరదాగా 4 రోజులు ఉండి వెళదామని వచ్చారు. మీరు వేరే వాళ్ళని చూడండి పోటీ పడటానికి. అన్నట్లు నేను కూడా పండుగ వరకు ఊర్లో ఉండటం లేదండి, పని మీద వేరే ఊరు వెళ్తున్నాను. ఎప్పట్లాగానే ఈసారి కూడా మన ఊరు సాంప్రదాయం ప్రకారం పండుగకు జరపాల్సిన అన్ని సాంప్రదాయాలను జరిపించండి అంటాడు రంగా. మీ అల్లుళ్ళు కోడి పందెంలో పాల్గొంటారేమో, ప్రైజ్ మనీ 5 లక్షలు మీ కుటుంబం గెలుచుకుంటుందని అనుకున్నాను. మరెవరినైనా ఎంపిక చేద్దాంలే అని వెళ్ళిపోతాడు రాఘవరావు. కాసేపటి తర్వాత ఇంటికొచ్చిన చంద్రతో రాణి కోడిపందాల గురించి చెప్పి, ఆ పోటీలో గెలిస్తే 5 లక్షలు బహుమతిస్తారట చంద్ర, ఆ అదృష్టం ఎవరికి వరిస్తుందో ఏమో అంటుంది రాణి. ఎవరినో ఎందుకు వరించాలి రాణి, ఆ పందెంలో నేనే పాల్గొంటాను, ఆ బహుమతి ఏదో మనకే వస్తుంది అంటాడు చంద్ర. మా నాన్నకు ఈ పోటీలంటే ఇష్టం లేదండి, మా నాన్నకి ఇష్టం లేని పని నేనెప్పుడు చేయలేదు, ఇకపైన కూడా చెయ్యను. ఇక ఆ విషయం మొదలుపెట్టి పండక్కి ఏం పిండి వంటలు చేయాలో చెప్పండి, నేను మా అక్క కలిసి చేస్తాం అంటుంది రాణి. అది కాదు రాణి, నీకు బంగారు నెక్లెస్ కావాలని మన పెళ్ళైనప్పటి నుండి అడుగుతున్నావు కదా, ఇప్పుడు నేను పందెంలో గెలిచాననుకో, ఆ డబ్బులతో నువ్వు పండక్కు నెక్లెస్ కొనుక్కోవచ్చు కదా అంటాడు చంద్ర. నెక్లెస్ పేరు చెప్పగానే రాణి కళ్ళు మెరుస్తాయి. నిజంగానే ఆ డబ్బులతో నాకు నెక్లెస్ కొనిస్తారా? నేనింకా ఆ పందెంలో గెలిస్తే ఆ డబ్బులు మీ అమ్మగారికి ఇస్తారేమో అనుకున్నాను. మీరంత ప్రేమగా బంగారం కొని పెడతానంటే నేనెందుకు వద్దంటాను చెప్పండి. మీరు తప్పకుండా పందెంలో పాల్గొనాల్సిందే అంటుంది రాణి. మరిందాక మా నాన్నకి ఇష్టం లేని పని నేను చేయనన్నావు కదా రాణి అంటాడు చంద్ర. పెళ్ళయ్యేంత వరకేనండి అమ్మా నాన్న, పెళ్ళైన తర్వాత భర్త తర్వాతే ఎవరైనా. ముందు మనిద్దరం వెళ్ళి కోడి పందెంలో పాల్గొనటం మీకు ఇష్టమేనని ఊరి పెద్దకు చెప్పొద్దాం పదండి అంటుంది రాణి హడావుడిగా. దాంతో చంద్ర నోరెళ్లబెడతాడు. మరోవైపు మీనా సూర్యతో కూడా ఈ విషయం గురించే మాట్లాడుతూ ఉంటుంది. అది కాదు సూర్య, మీరు ఈ పోటీలో గెలిచారనుకోండి, మనకు 5 లక్షలు వస్తాయి. నా దగ్గర మరికొన్ని డబ్బులున్నాయి, అవి ఇవి కలిపామనుకోండి, మన ఇంటిపైన మన కోసం ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఏమంటారు అంటుంది మీనా. మన ఇల్లు పెద్దగానే ఉంటుంది కదా మీనా, మళ్ళీ మనకు ఇంకొక రూమ్ ఎందుకు చెప్పు అంటాడు సూర్య. అబ్బా అది కాదండి, మీ అక్క చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు మనము హాల్లో పడుకోవాల్సి వస్తుంది కదా, అదే మనకొక ప్రత్యేకమైన గది ఉందనుకోండి, ఇక ఎప్పుడు మనం ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. ఇక మీరేమీ మాట్లాడకుండా పదండి, పోటీలో పాల్గొనడానికి మీ పేరు నమోదు చేద్దాం అంటుంది మీనా. వాళ్ళ అక్క చెల్లెలిద్దరూ ఒకరి తరువాత మరొకరు వెళ్లి సూర్య, చంద్రాలిద్దరూ పోటీ పడటానికి పేర్లు రాయించి వస్తారు. కానీ ఊరి పెద్ద రాఘవరావు ద్వారా ఒకరి గురించి మరొకరు తెలుసుకున్న మీనా, రాణిలిద్దరూ ఇంటికి వచ్చిన తర్వాత గొడవ పడటం మొదలు పెడతారు. ముందుగా మీనా, ఏయ్ రాణి, ఇంట్లో వాళ్ళెవరికి చెప్పకుండా కోడిపందెంలో పోటీ పడటానికి మీ ఆయన పేరెందుకు రాయించావే? ముందు నువ్వు చంద్ర వెళ్ళి చంద్ర ఆ పోటీ నుండి తప్పుకుంటున్నట్లు రాఘవరావు గారితో చెప్పిరండి అంటుంది మీనా. ముందు పేరు రాయించింది మేము, తర్వాతే మీరు వెళ్లారు, కాబట్టి పోటీ నుండి మీ ఆయన తప్పుకోమను, అంతేగాని మేం మాత్రం తగ్గేదే లేదు.
నన్ను అంటున్నావు కానీ మీరు మాత్రం ఇంట్లో చెప్పి వెళ్లి పేరు నమోదు చేయించుకున్నారా? చంద్ర పోటీ చేస్తున్నాడని తెలిసినప్పుడైనా నోరు మూసుకుని వెనక్కి రావచ్చు కదా, పైగా నన్ను అంటున్నావు అంటుంది రాణి కోపంగా. ఇదంతా చూస్తున్న సత్యవతి, ఏమైందే మీ ఇద్దరికి? నిన్నటిదాకా అంత ప్రేమగా ఉన్నారు, ఇంతలో ఈ మార్పేమిటి అంటుంది అయోమయంగా. ఇదంతా 5 లక్షల మహిమమ్మ, డబ్బులు వస్తాయని తెలియగానే నీ పెద్ద కూతురు మారిపోయింది అంటుంది రాణి. నాది కూడా సేమ్ ఫీలింగు అంటుంది మీనా. అప్పటి నుండి అక్క చెల్లెళ్ళిద్దరూ ఎదురుపడ్డాగాని మాట్లాడుకోవటం మానేస్తారు. సూర్య చంద్రాలు కూడా ఎడమొఖం పెడమొఖంగా ఉంటారు. మరుసటి రోజు సత్యవతి తన కూతుళ్ళిద్దరితో, మీనా, రాణి, మీరిద్దరూ ఇలా శత్రువుల్లాగా ఇంట్లో తిరుగుతూ ఉంటే చూడటానికి ఏమీ బాగాలేదే. పండుగ దగ్గరకు వచ్చింది కదా, ఇంతవరకు పిండి వంటలేమీ చేయలేదు. నేను చేస్తానంటే వద్దు, అన్నీ మేమే చూసుకుంటామని అన్నారు. ఇంతవరకు ఒక్క పని కూడా మొదలు పెట్టలేదు. అల్లుళ్ళిద్దరూ కలిసి మొదటిసారి మన ఇంటికి వచ్చారు. వాళ్ళకి ఏ మర్యాదలు చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఇప్పటికైనా మీ పంతాలను పక్కన పెట్టి పండగ ఏర్పాట్లను చూడండమ్మా అంటుంది సత్యవతి. పండగదేముందమ్మా, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. కానీ మా ఆయన పరువు పోతే మళ్ళీ తిరిగి రాదు. నీకు నచ్చిందేదో ఒకటి చేయి చాలు అనేసి వెళ్ళిపోతుంది రాణి. మా ఆయన పందెంలో పాల్గొనటానికి ప్రాక్టీస్ చేయాలి, నేను ఆయన దగ్గర ఉండాలి, నన్ను వదిలేయమ్మా అని మీనా కూడా వెళ్ళిపోతుంది. దాంతో సత్యవతి, ఇదెక్కడ కర్మరా దేవుడా అని తల పట్టుకుంటుంది. మరో 4 రోజులకు పోటీ జరిగే రోజు రాణి వస్తుంది. పోటీలు జరిగే చోట సూర్య చంద్రాలతో పాటు మీనా, రాణి, మరికొంతమంది ఊరి పెద్దలుంటారు. పోటీ మొదలవుతుంది. సూర్య చంద్రాలిద్దరూ యుద్ధం మొదలు పెడతారు. అలా చాలాసేపు కొట్టుకుంటూనే ఉంటారు అన్నా తమ్ములిద్దరు. ఎవరూ వెనక్కు తగ్గకపోవడంతో పోటీ చాలాసేపు జరుగుతుంది. చివరకు ఇద్దరూ అలసిపోయి ఒళ్లంతా దెబ్బలతో కింద పడిపోతారు. దాంతో గెలుపు ఓటమి ఇద్దరికి కాకుండా పోతుంది. మరో వారం రోజుల తర్వాత సూర్య చంద్రాలిద్దరూ హాస్పిటల్ నుండి కోలుకుని ఇంటికొస్తారు. హాస్పిటల్ బిల్లు చెరొక 1,00,000 అవుతుంది. దాంతో రంగా కోడిపుంజు కూతుళ్ళిద్దరిని తిట్టడం మొదలు పెడతాడు. మీకు అసలు బుద్ధుందా? సరదాగా అత్తగారింట్లో గడిపోదామని వచ్చిన అల్లులను హాస్పిటల్ పాలు చేస్తారా? చిచి, నా పరువు తీశారు. 5 లక్షల కోసం ఇంత రచ్చ చేస్తారా? ఇప్పుడేమైంది? 5 లక్షలు రాకపోగా 2 లక్షలు హాస్పిటల్ బిల్ అయింది, పైగా పరువు పోయింది అంటాడు రంగా. ఇంతలో సత్యవతి అందుకొని, అవును మీనా, మీ అక్క చెల్లెళ్ళిద్దరూ మన ఇంటికి వచ్చిన రోజు ఒకరిపైన ఒకరు ఎంత ప్రేమగా ఉన్నారో గుర్తు తెచ్చుకోండి. సంతోషంగా పండుగ జరుపుకోవాలని అల్లుళ్ళిద్దరిని తీసుకుని వచ్చారు. పండుగ 3 రోజులతో పాటు మరో 4 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. వాళ్ళిద్దరికీ నచ్చ చెప్పాల్సిన మీరే వాళ్లను రెచ్చగొట్టారు. చివరికి ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చారు అంటుంది సత్యవతి. దాంతో మీనా, రాణిలతో పాటు సూర్య చంద్రాలు కూడా సిగ్గుతో తలదించుకుంటారు. అప్పుడు రంగా అందరినీ ఉద్దేశించి, అసలు నేను ఊరెందుకు వెళ్ళానో తెలుసా? అక్కడున్న మన పొలం అమ్మకానికి వచ్చింది. ఆ పొలం అమ్మగా వచ్చిన 20 లక్షలు అల్లుళ్ళిద్దరికీ సంక్రాంతి కానుగ్గా చెరిసాగమిద్దామని అనుకున్నాను. కాని నేను వచ్చేసరికి ఇంత రచ్చ జరిగింది అంటాడు రంగా. దాంతో మీనా, రాణిలతో పాటు చంద్ర, సూర్య కూడా సత్యవతికి, రంగాకు క్షమాపణ చెప్పి ఇంకెప్పుడూ ఇలాంటి తొందరపాటు పనులు చేయమని కలిసిమెలిసి ఉంటామని హామీ ఇస్తారు. అలా సంక్రాంతికి వచ్చిన రంగారావు కూతుర్లు, అల్లుళ్ళు ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమలు ఉన్నా డబ్బు మాత్రం ఎవరికీ చేదు కాదని నిరూపిస్తారు.